వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు నేను చాక్లెట్ చేసిన పిల్లల కోసమని. ఇది పుల్లటి పెరుగు కాదు, చప్పటి పెరుగు. ఒక 2 కప్పుల పెరుగు వేసుకుందామండి. ఇట్లా ఒక కప్పు తీసుకొని ఇది ఒక కప్పు, 2 కప్పులు పెరుగు వేసుకుందాం. ఒక కప్పు 2 కప్పుల పెరుగు తీసుకున్నాం కదా, ఒక కప్పు చక్కెర తీసుకున్నామండి. మరీ తీయగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. అట్లే స్టవ్ ముట్టించుకొని ఒక మందం గిన్నె పెట్టుకొని పిల్లలకు చాలా చాలా ఇష్టం ఈ చాక్లెట్లు అంటే తింటారు కదా బాగా. అందుకోసమని మనం ఇంట్లో పెరుగు ఎట్లా ఉంటుంది కదా, పెరుగుతో పాటు ఉంటే మనం ఏదో ఒకటి చేసి ఇస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఇట్లా ఒక స్పూను నెయ్యి వేసుకొని పెరుగు ఉంది కదా, మనం పెరుగు వేసుకొని హ్యాపీగా తింటారు పిల్లలు. మనం ఇంట్లో చేసి ఇస్తాం కదా పెరుగు. అది ఎట్లా చాక్లెట్లు అంటే పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో కష్టమనక చేసి ఇస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు. చూడండి, ఇట్లా కలుపుకుంటూ ఉండాలి, దగ్గర పడుతూ ఉంటుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆశ చాక్లెట్ ఉంటుంది కదా, సేమ్ అదే మాదిరిగా టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నీళ్ళలాగా తయారవుతుంది కదా, ఏం కాదు, ఇట్లానే తయారవుతుంటుంది. ఫస్ట్ ఇట్లా అయినప్పుడు మనం ఏం చేయాలంటే షుగర్, మనం ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కదా, ఇట్లా షుగర్ వేసేసుకుందామండి. షుగర్ వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఇట్లనే కలుపుతూ ఉంటే కొద్దిగా టైం పడుతుంది, ఒక 10 నిమిషాలు కలుపుతూ ఉంటుంటే ఇంకా అదే దగ్గర పడుతుంటుంది. చూసుకుంటా కలుపుకుంటూ ఉండండి. సూపర్ టేస్ట్. అసలు మన కష్టం అనేది మనకు పిల్లలకు చేసి పెట్టినా కదా, ఎంత కష్టపడ్డామో అంత ఇష్టంగా తింటారు పిల్లలు. చాక్లెట్ బయట తెచ్చుకున్న దానికన్నా మన పిల్లలకు ఒక డబ్బాలో పెట్టి ఇచ్చినామనుకో, రోజు ఒకటి, హ్యాపీగా తినేస్తారు పిల్లలు. చూడండి, ఇట్లా నురుగు లాగా వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు. ఇట్లే తయారవుతుంటుంది, ఇంకా దగ్గర పడుతుంటుంది. కొంచెం టైం పడుతుంది అని చెప్పినా కదా, అందుకోసమని ఇదంతా దగ్గర పడేదాకా మనం దగ్గరుండి ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. ఇంకా ఇది మాడకుండా ఉండడం కోసం మనం కలుపుకుంటూ ఉంటే ఈ చక్కెర ఈ పెరుగు అనేది 2 కలిసిపోయి మంచిగా సూపర్ స్మెల్ వస్తుంది. చాక్లెట్ తయారవుతుంటే వావ్ సూపర్ ఉంది. తయారయ్యే దగ్గర ఇంకా కలుపుకుంటూనే ఉంటుండాలి మనం, అదే దగ్గర పడుతుంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత దగ్గర పడుతుంటుంది. చూడండి ఎంత సూపర్గా అవుతుందో. ఇట్లాగా చూడండి, ఇట్లా దగ్గర పడ్డది కదా. ఇది ఇంకా ఇట్లా ఒక 5 నిమిషాలు అయితే ఇంకా పూర్తిగా దగ్గర పడేస్తుంది. ఇట్లా దగ్గర పడ్డప్పుడు ఏం చేద్దామంటే ఒక స్పూను నెయ్యి వేద్దాము. కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఇట్లా కలుపుతుంది. బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, కానీ నా దగ్గర బటర్ లేదు, అందుకోసమని నేను నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు, సూపర్ టేస్ట్ ఉంటుంది. అందుకోసమని నేను నెయ్యి వేసిన. చూడండి ఎంత బాగా వస్తుందో, ఇంకా దగ్గర పడుతుంది. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది దగ్గర పడుతూ ఉంటే. చూడండి ఇట్లా దగ్గర పడింది కదా, ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందామండి. కొంచెం సూపర్ టేస్ట్ ఉంటాయి, డౌటే లేదు. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో. చిన్నప్పుడు మేము కూడా, అప్పుడు ఫోన్లు లేవు కదా, ఇట్లా చేసి పెట్టే వాళ్ళు ఎవరూ లేరు మనం కాబట్టి మన పిల్లల కోసం అని ఇంత కష్టపడి చేసి పెడుతున్నాం. అప్పుడు మమ్మీ వాళ్ళు డబ్బులు ఇచ్చిపోతే మనం బయట కొనుక్కొచ్చుకొని ఆశ చాక్లెట్లు, న్యూట్రిన్ చాక్లెట్లు, కొబ్బరి చాక్లెట్లు అట్లా తెచ్చుకొని తినేవాళ్ళం. ఇప్పుడు మన పిల్లలకు హ్యాపీగా మనమే చేసి పెడుతున్నాం కాబట్టి ఆ సంతోషమే వేరు. అసలు ఎంత సంతోషం, మన చేతితోటి మన పిల్లలు చేసి పెడుతున్నాం కదా. అసలు ఎంత కష్టపడ్డా కానీ అవి తింటుంటే ఆ ఆనందమే వేరు. అసలు సూపర్ ఉంటుంది. అసలు మనం చేసి పెడితే పిల్లలు కూడా ఇంకా సంతోషంగా, మా మమ్మీ చేసిందని చిన్నపిల్లలు మళ్ళీ పక్కన పిల్లలు చెప్పి వాళ్ళ మమ్మీతో చేయించుకుంటారు. అట్లా సూపర్ ఉంటాయి. చూసినవా ఎంత బాగుందో. ఇట్లా ఇంకా 1 నిమిషం అయితే ఇట్లా దగ్గర పడుతుంది. ఇంకా పడతా అట్లయితే కొద్దిగా కలర్ ఇంకా చేంజ్ కూడా అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది, కొద్ది కలర్ మారుతుంది. చూడండి, మనం తిప్పుకుంటూనే ఉండాలి. కొంచెం
గోల్డ్ కలర్ లాగా వస్తుంది కదా, ఇట్లా తిప్పుకుంటుండాలి. ఈ టైంలో మనం వదిలేయొద్దు, మాడిపోతుంది. ఇట్లా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేసి మళ్ళీ మాడిపోయి టేస్ట్ మళ్ళీ మారిపోతుంది. అందుకోసమని మనం ఇక్కడనే ఉండి ఇట్లా కలుపుకుంటూ, అబ్బో స్మెల్ మాత్రం అదిరిపోతుంది. మీకు వస్తుందో లేదు కానీ సూపర్ టేస్ట్ ఉంది. వావ్, ఎంత బాగుంది కదా చూడండి. ఇట్లా దగ్గర పడుతుంది కదా. ఇంత ఆ లోపల 1 నిమిషం మనం వేరే ప్లేట్కు కొంచెం నెయ్యి అద్దుకొని రాసుకొని పెట్టుకుందామండి అందులో వేయడానికి. చూడండి ఇట్లా కోవలాగా తయారైంది కదా. ఇట్లా కలర్ కూడా ఎంత మారిపోయిందో మీకు గమనించారు. అసలు ఎంత కలర్ మారిందో చూడండి, సూపర్ ఉంది. ఇట్లా టైంలో ఏం చేసినామంటే దీనికి ఆల్రెడీ మనం ప్లేటుకు నెయ్యి రుద్ది పెట్టుకున్నా. ఇంకా స్టవ్ బంద్ చేసి మనకి ఇట్లా ఈ టైం వచ్చినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం నెయ్యి రుద్దుకున్న ప్లేట్లో ఇది వేసేసుకొని అంతా ఒక దగ్గరికి వేసేసినాక మనం ఏ సేపు కావాలంటే అది ఏ రకం ఉన్న చాక్లెట్ పిల్లలు ఇష్టపడతారు ఎక్కువ అంటే అట్లా చేసి పిల్లలకి ఇస్తే హ్యాపీగా తినేస్తారు. చూడండి ఇట్లా కొంచెం ఆరనివ్వాలి. ఇప్పుడు చెయ్యి పెట్టి మనం చాక్లెట్ చేసినామనుకో మన చేతికి చర్మం ఊడిపోతుంది. వేడి ఉంది. ఒక్క 5 నిమిషాల తర్వాత మనం చాక్లెట్ చేసుకొని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇట్లా తయారైంది. కొద్దిగా 1 నిమిషం తర్వాత చల్లారిన తర్వాత ఇట్లా ముట్టుకోవాలి, లేకపోతే చెయ్యి చాలా కాలిపోతుంది. మనకు 1 నిమిషము రెస్ట్ ఇవ్వాలి దీనికి. సేమ్ ఎట్లుంటుందో తెలుసా, మన చిన్నప్పుడు మీరు గిన తినుంటే న్యూట్రిన్ చాక్లెట్లు అనేది కొంచెం ఐడియాకు ఉందా మీకు? సేమ్ అట్లాగే సాగినట్టు అట్లాగే వస్తుంది టేస్ట్. టైం పాస్ చాక్లెట్ చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇట్లా మనకి ఏ పిల్లలకు ఎట్లా ఇష్టమై తింటారో అట్లా ఒక పుల్లలు తెచ్చుకొని చూడండి, కాలుతుంది బాగా. ఇలా పెట్టి లాలిపాప్ లాగా చేసిస్తే ఇట్లా ఇష్టంగా తింటారు పిల్లలు. చూడండి, వావ్, కన్యాడు వస్తే కథం పట్టిస్తాం. బాగున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇట్లాగా చేసుకొని పిల్లలకి ఇట్లా ఇష్టమైతే ఇట్లా ఇవ్వచ్చు. ఇట్లా కవర్లో కూడా ప్యాక్ చేసి పిల్లలకు ఇట్లా కవర్లో కూడా ఇవ్వచ్చు. తొందర చేసేయాలి. కొద్దిగా వేడి ఉందని వదిలేస్తే మళ్ళీ గట్టి పడిపోతుంది. అందుకోసమని ఇట్లా తొందరగా చుట్టేసుకొని మనకు ప్యాకింగ్ కవర్లు కూడా దొరుకుతాయి. నా దగ్గర లేదు కాబట్టి ఇంట్లో ఉన్న మామూలు కవర్ తీసుకొని చేస్తున్నాను నేను. మనం కావాలంటే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, వెళ్ళి తెచ్చుకొని మనం చేసుకోవాలి. మనకి ఇష్టం, పిల్లలు ఎట్లా ఇష్టపడి తింటున్నారని మనకు తెలిసిపోతాయి కదా. అట్లా చేసి వాళ్ళకి ఇచ్చేస్తే చూడండి ఎంత బాగా అయినాయో, అసలు సూపర్ అయినాయి కదా. ఇట్లా పిల్లలు ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు సూపర్ ఇష్టపడి తింటారు. చేసి ఇది టైంపాస్ గోళీలు కూడా అంటారు. పిల్లలకు స్కూల్కి వెళ్ళినప్పుడు మా చిన్నప్పుడు అంట ఇది నేను చేస్తే మా పాప అంటుంది కదా, మమ్మీ మేము టైంపాస్ గోళీలు అని స్కూల్లో తినేవాళ్ళం మమ్మీ, చూస్తే అట్లే ఉంది అంటుంది. నాకు మాత్రం తెలియదు, మీకు తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. చూడండి, మీకు నచ్చినాయి చాక్లెట్లు? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా ఛానల్ మీరు ఇట్లే సపోర్ట్ చేస్తుండండి ప్లీజ్ ఫ్రెండ్స్. నాకు ఇట్లా మీరు కొత్త వంటలు చేసి మీకు చూపిస్తుంటాను. చూడండి, ఇట్లా చేసి మీ పిల్లలకు పెరుగు ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది కదా, 1 కప్పు షుగరే కదా చేసి ఇవ్వండి, హ్యాపీగా తింటారు. చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.